హాయ్ ఫ్రెండ్స్. మనకి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 9 సంకేతాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కాలం చాలా విలువైనది. ఒక క్షణం గడిచిపోయినా మరల వెనకకు తీసుకోలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా అనుకున్నారు. జీవితంలో లాభ నష్టములు, సుఖదుఖములు నిర్ణయించబడతాయి. సమయానుగుణంగా మనిషి జీవితంలో దురదృష్టం, అదృష్టం అనేది కూడా నిర్ణయించబడుతుంది. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయి. పురాణాల్లో వెల్లడించిన ప్రకారం శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు. హిందూ ధర్మం చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడిని కలవడానికి వెళ్ళారు. హే కృష్ణ, మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేత కాలని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు. నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు, మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పసిపక్షుల రూపంలో, చిన్నపిల్లల రూపంలోనూ, నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను. కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు. కానీ చాలామంది నేనిచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు. ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 9 సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సంకేతాలలో మొదటి వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే శివనామ స్మరణ జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలము త్వరలో రాబోతుందని మొదటగా సూచించబడే సంకేతం. ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్టు కల వస్తే వారి జీవితంలో భాగ్య ద్వారాలు తెలుసుకోబోతున్నాయని సంకేతం. ఈ 2 సంకేతాలనైతే మనం గమనించాం కదా. మూడో సంకేతం వచ్చేసి ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. 4వ సంకేతం వచ్చేసి ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం. 5వ సంకేతం వచ్చేసి సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరికి ఇంటిలో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని, ఉన్నత స్థానానికే వెళ్ళబోతున్నారని సంకేతం. 6వ సంకేతం వచ్చేసి ఎవరి ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతుందని, వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం. 7వది ఏమిటంటే ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారి వెంట అష్టైశ్వర్యాలు కలబోతున్నాయని అర్థం. 8వ సంకేతం వచ్చేసి పురుషుడి కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లు సంకేతం కనిపిస్తే త్వరలోనే వారి ఇంట శుభం కలుగుతుంది. ఏదైనా 9వదైతే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని
కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు. ఈ 5 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు. కప్పలు, పాములు, చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడడం, భయపడడం చేస్తుంటారు. అయితే అవి ఇంట్లోకి రావడం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు? అవును, శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా ఆ డబ్బు కూడా ఉంటుంది. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు, శుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం 5 సంకేతాలు ఇంట్లోకి వస్తే ధనలాభానికి సంకేతంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్తులో ప్రయోజనాలే కాకుండా ఆనందం, శ్రేయస్సు, పెరుగుదలను కూడా సూచిస్తుంది. మరి ఇంట్లోకి వచ్చే 5 సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిలుక ఇంట్లోకి రావడం. ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్లలోనే ఉండేవి, కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు. అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడి వివాహం, కాకుండా అది శుభానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం. చిలక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం, వ్యాపార అభివృద్ధిని సూచిస్తుంది. వసూళ్లు కాని రుణాలు కూడా వసూలవుతాయి. 2. తాబేలు రాక. ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. 2. తలల పాము కనిపిస్తే ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడడం, అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు చాలామంది. అయితే 2 తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి. ఎందుకంటే 2 తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి. అయితే 2 తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. పూర్వం 2 తలల పాము ఇంట్లోకి వస్తే పాలు, గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు. తద్వారా ఇళ్లలోనే తిరుగుతుంటుంది. ఈ పాము ఎవరికి హాని చెయ్యదు. ఇంట్లో ఇది వస్తే ఎవరి డబ్బు, ధాన్యం కొరత ఉండదు. సో ఈ విధంగా పాముని పూజిస్తామన్నమాట. ఇంట్లోకి కప్పలు రావడం. చాలామంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం, భయంతో పాటు చికాకు పడడం లాంటివి చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభాలకు ప్రతీకగా చెబుతారు. చైనాలో దీన్ని సంపదకు, శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు. కప్ప ఇంట్లోకి ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది. వాస్తుశాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు. హిందూ ధర్మంలోని కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు. 5వది ఏంటంటే నల్ల చీమలు శుభానికి ప్రతీక. ఎందుకంటే చీమలు ఇంట్లో ఉండటానికి చాలామంది ఇష్టపడరు, కానీ నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు. ఇవి న్యాయానికి ప్రతీక. శనిదేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. నల్లచీమలు సామూహికంగా
ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరతే ఉండదు. అంతేకాకుండా అవి నోట్లో గుట్లను తీసుకొస్తాయి. త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతాయి. సో ఈ విధంగా మనకు మంచి రోజులు వచ్చే ముందు ఇలాంటి సంకేతాలు అయితే కనిపిస్తాయి. సో మనం దేన్నైనా అసహించుకుంటూ ఉంటాం. అసహించుకునేవే మనకి అదృష్టాన్ని తీసుకొస్తాయి అని చెప్పేసి అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో నల్ల చీమలని కానివ్వండి, ఏ ప్రాణికి కానివ్వండి, హాని చేయడం అనేది మంచిది కాదు. అన్ని ప్రాణులను అంటే పాముని కానివ్వండి, పక్షులని కానివ్వండి, చిన్నపిల్లల్ని కానివ్వండి, అందరినీ బాగా చూసుకోవాలి. దాంతోపాటు కొంతమంది కోతి ఇంట్లోకి వచ్చింది అని చెప్పేసి దాన్ని కొట్టే ప్రయత్నాలు అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చి ఏదన్నా తింటుంది అంటే దాంతోపాటు మనకి చాలా అదృష్టంని కూడా తెచ్చిపెడుతుంది అని అయితే అర్థం. పాముని కూడా చూసి భయపడకూడదు. ఎందుకంటే దా పాముకు కూడా తన ప్రాణం మీద తీపి ఉంటుంది కదా! మీరు ఎంత భయపడతారో పాముకు కూడా అంతే భయం ఉంటుంది. అలాగని ఎవరికి హాని అయితే చేయదు. బట్ మనం భయంతోని దాన్ని ఏదో ఒకటి చేయాలని అయితే ప్రయత్నిస్తాం. అలా చెయ్యకుండా ఉంటే మంచిది. ఎందుకంటే పాము దైవ స్వరూపం కాబట్టి. దాంతోపాటు మనం నిత్యం ఎవరికైనా దానం చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనం రూ. 5 దానం చేస్తే మనకి దేవుడు రూ. 10 ఇచ్చే రోజైతే మనకు వస్తుందన్నమాట. సో ఏదేమైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అంటే మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 9 సంకేతాలు ఈ వీడియో ద్వారా మీకు స్పష్టంగా తెలియజేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి. మీ అమూల్యమైన సలహాలు కూడా కామెంట్స్లో అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.